1999లో పాకిస్తాన్పై జరిగిన కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయం సాధించడాన్ని పురస్కరించుకుని నేడు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, పెనుబాల చంద్రశేఖర్ అన్నారు. కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయం సాధించడాన్ని గుర్తు చేసుకుంటూ ఆ యుద్ధంలో అసువులు బాసిన వీర సైనికులను స్మరించుకుంటూ ప్రతి ఏడాది జూలై 26న విజయ్ దివాస్గా దేశం మొత్తం వేడుకలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా నేడు తిరుపతిలోని అమరవీరుల స్తూపం వద్ద బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, పెనుబాల చంద్రశేఖర్ మాట్లాడుతూ 1999వ సంవత్సరంలో కాశ్మీర్ను ఆక్రమించుకోవాలన్న కుట్రతో పాకిస్తాన్ మిలిటరీ ఉగ్రవాదులతో కలిసి కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో అనేక ప్రాంతాలను ఆక్రమించుకుందని చెప్పారు. సకాలంలో గుర్తించిన భారత సైన్యం వీరోచితంగా పోరాడిందని, త్రివిధ దళాల దాడి పాకిస్తాన్ సైనికులు తోకముడిచారని, తిరిగి మన భూభాగాన్ని మనం స్వాధీనం చేసుకున్నామని, ఇందుకు గుర్తుగా విజయ్ దివాస్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఆ యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికులకు దేశ ప్రజలందరూ గుర్తుంటారని కొనియాడారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు ఆనందరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్, బీజేపీ తిరుపతి అలిపిరి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల అధ్యక్షులు తొండమనట్టి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జూలై 26 కార్గిల్ వీర దినోత్సవంగా మనం గత 20 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము. దానికి కారణం ఆ రోజు కార్గిల్లో యుద్ధంలో చనిపోయిన వీర సైనికులకు గుర్తుగా వారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్గిల్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మన భారతదేశంలో మనం అందరూ ఈరోజు సుఖమయ జీవితం గడుపుతున్నామంటే దానికి ఎండనక వేడనక ఎముకలు కొరికే చలిలో కూడా బార్డర్లో ఉండి మన దేశ కృషి ఫలితమే మనం ఈరోజంతా సంతోషంగా ఉన్నాము. ఈరోజు వీర సైనికులైన కార్గిల్ యుద్ధంలో వారిని ఈరోజు స్మరించుకుంటూ వారి ఘన నివాళి అర్పిస్తున్నాం. జోహార్ వీర సైనికులు.